ఒకప్పుడు పూరి జగన్నాథ రథయాత్ర మధ్యలో ఒక నది ప్రవహించేది. అవును, నేడు లక్షలాది మంది భక్తులు చూసే ఆ మహా రథయాత్ర ఒకప్పుడు మధ్యలోనే ఆగిపోయేది. రథాలు ముందుకు వెళ్లలేకపోయేవి. దేవుళ్లను పడవల్లో నది దాటించి మరో 3 రథాలపై ఎక్కించి యాత్రను కొనసాగించేవారు. కాని ఒక రాణి భక్తి, వేలాది మంది ప్రజల విశ్వాసం ఆ నదినే చరిత్రలో కలిపేశాయని చెప్తున్నారు. ఇది కేవలం పురాణ గాథేనా, లేక నిజంగానే అక్కడ ఒక నది ఉండేదా? ఆశ్చర్యకరంగా శతాబ్దాల తర్వాత శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు కూడా అదే విషయాన్ని సూచించాయి. అసలు ఈ రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ప్రతి ఏడాది జరిగే జగన్నాథ రథయాత్రను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ 3 రోజులు భారీ రథాలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మతో కలిసి ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు నిరంతరంగా ప్రయాణిస్తాయి. కానీ శతాబ్దాల క్రితం పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆలయ సాంప్రదాయం చెప్తుంది. జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయం మధ్యలో ఒక నది ప్రవహించేది. దానిని మాలిని నది అని పిలిచేవారు. ఈ నది కారణంగా రథాలు ముందుకు వెళ్లలేకపోయేవి. అందుకే అప్పట్లో ఈ 3 రథాలు కాదు, మొత్తం 6 రథాలు ఉపయోగించేవారు. మొదటి 3 రథాల్లో దేవుళ్లను నది ఒడ్డుకి తీసుకొచ్చేవారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క పడవల్లో నది దాటించేవారు. అవతల ఒడ్డున సిద్ధంగా ఉన్న మరో 3 రథాల్లో దేవతలను ఎక్కించి గుండిచా ఆలయానికి తీసుకెళ్లేవారు. అంటే రథయాత్ర మధ్యలో ఆగి దేవుళ్లను పడవల్లో తీసుకెళ్లాల్సి వచ్చేది. ఆ సమయంలో రాజు నరసింహదేవుడి భార్య రాణి శారదాదేవికి ఒక రాత్రి దివ్య స్వప్నం వచ్చిందని ఆలయ సాంప్రదాయం చెప్తుంది. ఆ స్వప్నంలో జగన్నాథుడు ప్రత్యక్షమై నా రథయాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా ఒకే ప్రయాణంగా గుండిచా ఆలయానికి చేరాలి అని ఆజ్ఞాపించాడని విశ్వసిస్తారు. రాణి వెంటనే రాజుతో ఈ విషయం చెప్పింది. నదిని పూడ్చాలని నిర్ణయం తీసుకున్నారు. రాజు ఎంతో ధనం ఖర్చు చేసినా విశాలమైన నదిని పూర్తిగా పూడ్చడం సాధ్యం కాలేదని కథనం చెప్తుంది. అప్పుడు ఒడిశా ప్రజలంతా ఒక మహాయజ్ఞంలా ముందుకు వచ్చారు. ఎవరూ బలవంతం చేయలేదు. వేలాది మంది చేతులతోనే ఇసుక మోసుకొచ్చారు. రోజులు, నెలలు, సంవత్సరాల పాటు భక్తితో నదిని ఇసుకతో నింపారు. చివరకు ఆ నది పూర్తిగా మాయమై అక్కడ ఏర్పడిన ఇసుక మైదానాన్ని శారదాబాలి అని పిలవడం ప్రారంభించారు. అంటే రాణి శారదాదేవి పేరుతో ఏర్పడిన పవిత్ర భూమి. చాలా మంది దీనిని కేవలం పురాణ గాథగా భావించారు. కానీ 2018లో ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు పూరి గ్రౌండ్ రోడ్ ప్రాంతంలో ప్రత్యేక పరిశోధనలు నిర్వహించారు. గ్రౌండ్ పెంట్రేటింగ్ రాడార్ మరియు ఉపగ్రహ చిత్రాల సహాయంతో భూగర్భాన్ని పరిశీలించారు. ఆ పరిశోధనల్లో గ్రాండ్ రోడ్ కింద ఒక పురాతన నది మార్గం ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆలయ సాంప్రదాయంలో చెప్పిన మాలిని నది కథనానికి ఆసక్తికరమైన శాస్త్రీయ మద్దతుగా భావించబడింది. అయితే ఆ నది పూర్తిగా రాణి ఆదేశాలతో ప్రజలు పూడ్చారనే విషయాన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారించలేదు. ఆ భాగం ప్రధానంగా ఆలయ సాంప్రదాయం, స్థానిక చరిత్రలో చెప్పబడే కథనంపైనే ఆధారపడి ఉంది. ఈ రోజుకి కూడా రథయాత్ర సమయంలో రథాలు శారదాబాలి వద్ద కొంతసేపు ఆగుతాయి. ఆ పవిత్ర ఇసుకను వజ్రధూళి అని పిలుస్తారు. ఈ ధూళిని స్వీకరిస్తే రాణి శారదాదేవి భక్తి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఒక రాణి భక్తి, వేలాది మంది ప్రజల విశ్వాసం, శతాబ్దాలుగా వస్తున్న ఆలయ సాంప్రదాయం మరియు ఆధునిక శాస్త్ర పరిశోధనల్లో కనిపించిన పురాతన నది ఆనవాళ్లు ఈ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. పూరి రథయాత్ర వెనుక దాగి ఉన్న ఈ గాథ భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల్లో ఒకటిగా నిలిచింది.